వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి 12 మంది ఎమ్మెల్యేల గురించి ఆయన ఈ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగపరమైనటువంటి ఒక పరిపాలనలో పార్టీ మారినప్పుడు ఉప ఎన్నికలు తథ్యమనేటటువంటి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవేళ అదే అంశం నిజమైతే పార్టీల పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశాలపై చర్చకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొస్తుంది. రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక వ్యాఖ్యానించారు, పార్టీ మారినటువంటి వాళ్ళపై చాలా కఠినంగా వ్యవహరించాలనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అవలంబిస్తే ఏం చేయాలంటని చెప్పి హరీష్ రావు గారు, గుడం మైపాల్ రెడ్డి గారు మారినటువంటి తీరు అంశాలపైన ఆయన వ్యాఖ్యానించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే మైపాల్ రెడ్డి గారు పార్టీని వీడి వెళ్ళారనేటటువంటి వ్యాఖ్య సంచలనాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై చర్చించి అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్కు కృషి చేస్తున్నట్టు హరీష్ రావు గారు సూచనప్రాయంగా హెచ్చరించారు. ఈ అంశంపై స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కర్నే అరవింద్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన లైవ్లో అందులో ఉంటారు. అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనకు అందుబాటులో ఉంటారు. అమర్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అమర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి హరీష్ రావు గారు సూచనప్రాయంగా హెచ్చరించారు. అసలుకు ఎంతవరకు అసాధ్యాలున్నాయి ఆయన వ్యాఖ్యలపైన? అసలు ఉప ఎన్నికలు వస్తాయనే మాటలోనే అర్థం లేదు. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఆయన పార్టీని మార్పించడంలో, ఎదుటి వ్యక్తులను తమ పార్టీలను చేర్చుకోవడంలో ఆయనకు మించినోడు ఇంకోటి లేకుండా పోయిండు. ఈయన ఇవాళ మిగతా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా అయ్యిండు. వేరే పార్టీలలో తీసుకొచ్చి ఆయన పార్టీలో చేర్చుకోవాలనే దాని మీద ఈయన చూసిన తర్వాతనే దేశంలో చాలా రాష్ట్రాలలో చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అనేది చాలామందిని చూసాం. అయితే మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనే విషయంలో ఒకసారి ఆలోచిస్తే, మెజార్టీ సభ్యులు స్పీకర్ సమక్షంలోకి వెళ్ళి ఒక్కొక్కరు చేరినప్పటికీ మెజార్టీ సభ్యులు మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నామని చెప్పి ఒక 23 మంది ఎంతోమంది అనుకుంటారు నాకు తెలిసి, వాళ్ళంతా వెళ్ళి మేము ఈ పార్టీలో మేము చేరుతున్నాం, విలీనం అయిపోతున్నాం అని చెప్పినప్పుడు పార్టీ ఫిరాయింపుల కిందకి వచ్చే అవకాశం లేదు. సో ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు చెప్పడం నిజంగా ఆశాస్పదం. ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా వేరే పార్టీ వాళ్ళు, లేకపోతే కొంచెం నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఏ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి నాయకులు అటువంటి వాళ్ళు మాట్లాడితే ఓకే. కానీ అనునిత్యం పార్టీ ఫిరాయింపులు అంటే ఎట్లా? కింది గ్రామ స్థాయి నుంచి, అంటే ఒక సర్పంచ్ పార్టీకి సంబంధం లేకపోయినా ఒక ఎంపీటీసీని, ఒక జెడ్పీటీసీని, ఆ తర్వాత ఒక మున్సిపల్ చైర్మన్, ఇక్కడ రకరకాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేల దాకా తీసుకొచ్చి, ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వారిని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రి పదవిలో ఇచ్చారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సత్తా ఇంద్రారెడ్డి కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఈ రకంగా ఒక రకంగా చూస్తే చాలా మంది, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇలా గతంలో చాలా మంది పార్టీ ఫిరాయించి వచ్చి చేరిన తర్వాత వాళ్ళకి అగ్రస్థానం కల్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి గతంలో మీరు దాన నాగేందర్ను అంటే ఒక పార్టీ నుంచి చేర్చుకున్నప్పుడు ఆలోచించుకోవాలి. అదే తర్వాత సుధీర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేర్చుకున్నప్పుడు ఆలోచించాలి. సవితా ఇంద్రారెడ్డిని చేర్చుకున్నప్పుడు ఆలోచించాలి. టీడీపీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు కూడా మీ పార్టీలో చేర్చుకోవడం ఆలోచించాలి. అంటే రేపు మాకు కూడా ఇదే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందేమో, మేము నీతిగా నిజాయితీగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఒక రోల్ మోడల్గా ఉండాలి మేము అనే దాని మీద నిజంగా వాళ్ళు ఒక పెట్టి పనిచేస్తే
ఈరోజు మనమే కాదు, జర్నలిస్టులమే కాదు, దాదాపు సమాజం, రాజకీయ సమాజమే కాదు, మొత్తం సమాజం వెనకంగా ఉండి నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది అని హరీష్ రావు వెంటనో కేసీఆర్ వెంటనో ఉంటే పోరాటం చేసిన పరిస్థితి. కానీ ఆ విధానానికి నువ్వు మొత్తం కొల్లగొట్టి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం పాలు చేసే విధంగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నీ పార్టీలో విలీనం చేసుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా తీసుకొని వాళ్ళని ఏ రకంగా మరి ఆ రోజు ఇవాళ మైపాల్ రెడ్డి విషయంలో హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఆ రోజు మరి నీ పార్టీకి ఎందుకు చేర్చుకున్నావు నువ్వు? ఆ రోజు అంటే నువ్వు కూడా భయపెట్టావా? నువ్వు కూడా డబ్బులకు ప్రలోభ పెట్టావా? అంటే ఆ విషయాన్ని ఆ రోజు నువ్వు ఎందుకు పార్టీలో చేర్చుకున్నా అనే విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత ఆ రోజు మేము ఈ అవసరం కోసం చేసుకున్నాము, ఈ అవకాశాల కోసం చేసుకున్నాము, ఈ 63 మంది మొదలు ఉండే సభ్యులు మాకు బలం సరిపోదని చేర్చుకున్నాము. తర్వాత సంఖ్య భారీగా సెకండ్ టైం 18లో గెలిచినప్పటికీ చాలా మంది నేను వేరే పార్టీలు లేకుండా చేసి ఇతర పార్టీలను సర్వనాశనం చేయాలనే ప్రయత్నం ఏదో చేసిందో దాని రిజల్ట్ మనకు 2000 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా క్లియర్గా బయటపడేది అది. సో ఉప ఎన్నికలు వస్తాయనే మాట మాత్రం అది ఒక కళ. ఎందుకంటే స్పీకర్కి అనేది చాలా ప్రజాస్వామ్యంలో కోర్టులే ఉన్నతమైనప్పటికీ దీంట్లో ఏదో అవినీతి జరిగిందని నిరూపిస్తే తప్ప ఎక్కడన్నా అవినీతి ప్రలోభాలు లేదంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూసాం మనం, ఇది జార్ఖండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రకంగా ఎక్కడైనా నిజంగా అవినీతి జరిగింది లేదా కోట్ల రూపాయలు మారినాయనే విషయాన్ని నువ్వు రుజువు చేయగలిగితే నిజంగా ఉప ఎన్నికలకు అవకాశం ఉంది. అదర్వైజ్ ఉప ఎన్నికలు అనే మాట ఒక పగటి కళ అది ఎందుకంటే అది ఎక్కడ కూడా స్కోప్ లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఎస్ అమర్ గారు మళ్ళీ వస్తాను. మిట్టా నరసయ్య గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉండకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నాడు అనేటటువంటి వ్యాఖ్య హరీష్ రావు గారు చేశారు. ఎట్లా స్పందిస్తారండి హరీష్ రావు గారి వ్యాఖ్యలపైన? కర్ణే అరవింద్ గారు పార్టీని వీడి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హరీష్ రావు గారు హెచ్చరించారు. ఒకవేళ మీరు విచ్చలవిడిగా మార్పులు కొనసాగిస్తే ఉప ఎన్నికలకు వచ్చేటట్టు మేము రాజ్యాంగంగా పరిస్థితులు క్రియేట్ చేస్తామనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎట్లా స్పందిస్తారు హరీష్ రావు గారి వ్యాఖ్యలపైన? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మనసునిండా ఉండాలి సార్, నమస్కారాలు. తప్పకుండా సార్, ఇవాళ పటాన్చెరు నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో ఇవాళ సమావేశం నిర్వహించినటువంటి హరీష్ రావు గారు ఒక కొద్ది ముఖ్యులతో కలుద్దాము అని చెప్పి ఇవాళ తను అనుకొని బయలుదేరితే అక్కడ దాదాపుగా 1000 నుంచి 1100 మంది కార్యకర్తలు, నాయకులు, తర్వాత కార్పొరేటర్లు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో పాటు సమావేశం అయినటువంటి పరిస్థితి మీరు కూడా చూసిండ్రు. ఆయన ఒక మనోధైర్యాన్ని, కార్యకర్తలకు అండగా ఉండాలి, వాళ్ళకు ఏదో ధైర్యం చెప్దామని చెప్పి హరీష్ రావు గారు పటాన్చెరుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు వాళ్ళే హరీష్ రావు గారికి ధైర్యం చెప్పి పంపించినటువంటి పరిస్థితి కూడా ఇంతకు ముందుకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది సార్. ఒకటి, ఎంతమంది ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళు దాదాపుగా 10 మంది ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక నమ్మకం ఉంది సార్, మాకు ఒక విశ్వాసం ఉంది ప్రజల పట్ల. ప్రజల్లో ఇప్పటికే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఇవాళ పార్టీ కోసం నిరంతరం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు ఇవాళగా అండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా గత అనేక సందర్భాల లోపల ఇవాళ మేము చెప్పుకుంటూ వచ్చినాం. అయితే ఇట్లాంటి పరిణామాలు మాకు కొత్త ఏమి కావు సార్, మాకు కొత్త ఏమి కావు. 2001 నాడు పిడకల మందితో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకొని ఇవాళ అసాధ్యం అనుకునేటువంటి తెలంగాణని సుసాధ్యం చేసినటువంటి ఘనత చరిత్ర
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దు అనంటే 2014లో మమ్మల్ని ఆశీర్వదించి ఇవాళ పంపినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చినాం. మేమేమంటా ఉన్నాము అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్, అధికారం ముమ్మాటికి ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ గతంలో మీరు చూసిండ్రు ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పి విర్రవీగితే తను ఎమర్జెన్సీకి పోయినప్పుడు ఎట్లాంటి పరిణామాలన్నీ తను ఎదుర్కొన్నదో మీరు చూసిండ్రు. కాబట్టి ఇవాళ ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్వహిస్తా ఉన్నది. అది ఏ కోణం అన్నా కావచ్చు, అది ఏ పథకం అన్నా కావచ్చు, అది ఏ నిర్ణయం అన్నా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, అది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా డిఎస్సిని వాయిదా వేయమని చెప్పి వాళ్ళ లక్షలాది మంది విద్యార్థులతో ఇవాళ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ వాళ్ళని పోలీసు కేసులు పెట్టి బైండ్ ఓవర్లు పెట్టి వాళ్ళని హింసిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాకముందుకు అశోక్ నగర్ కి, దిల్సుఖ్ నగర్ కి, ఉస్మానియా యూనివర్సిటీకి తను పోయి నేను తప్పకుండా మీ విద్యార్థుల పక్షాన ఉంటా అని చెప్పి తను మాట్లాడిండు. తనతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడిండ్రు. కానీ అవి ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత తను వివరిస్తున్నటువంటి తీరు ఇవాళ ముమ్మాటికి ఇవాళ నిరుద్యోగులు వాళ్ళు ఆయన వైపు ఉన్నారు కాబట్టే ఇవాళ అధికారంలో తను ఉన్నారు. కానీ వాళ్ళను కూడా మోసపెడతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు అనేటువంటి విషయాన్ని చాలా కర్ణ అరవింద్ గారు మళ్ళీ వస్తాను. అయిపోయింది. మనతో పాటు మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నర్సయ్య గౌడ్ నర్సయ్య గౌడ్ గారు, హరీష్ రావు గారి వ్యాఖ్యలపైన ఎట్లా స్పందిస్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. హరీష్ రావు గారు ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పడము కొంత నిజమే. ఎందుకు అనంటే హరీష్ రావు గారు రాజీనామా చేసేది ఉంది కాబట్టి ఆయన సీటుకు ఎన్నికలు వస్తాయనేది దాని అర్థం. ఇక ఇది తప్పితే ఇంకోటి వచ్చే అవకాశం అంటే ఆయన రాజీనామా చేస్తాడు అనేది మేము కూడా ఒప్పుకుంటాం, కానీ ఏ పార్టీలో చేరుతారనేది మీరు చెప్పాలి. లేదు, ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదని ఆయన ప్రకటించిండు. ఎవరు? హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారి సీటుకు ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది తప్పితే ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చేది అదంతా కళ. ఎందుకు అనంటే ఖచ్చితంగా 38 సీట్లు అంటే 26 మంది కంటే ఎక్కువ కనుక చేరినట్లయితే వాళ్ళ ఎల్పీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుంది. ఇది జరగబోయే వాస్తవం, నిజం. 100కు 100% ఇది జరగబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీ అనేది శాశ్వతంగా విలీనం కాబోతుంది కాంగ్రెస్ పార్టీలో అని నేను కాదు, ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇంకెక్కడి ఎన్నికలండి? ఇక వస్తే ఇస్తే ఒకే ఒక ఉప ఎన్నిక రావాలి, అది హరీష్ రావుది. హరీష్ రావు కనుక నిజాయితీగా కట్టుబడి మేము చేస్తున్నాం కాబట్టి రేపు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరులోగా 1,50,000 లోపల అయిపోతుంది, మిగతా 15 లోపల 2 లక్షల వరకు అయిపోతుంది. కాబట్టి నిజంగా ఆయనకి ఏదన్నా క్రెడిబిలిటీ ఉంటే, మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ నేను పోటీ చేయనని కూడా చెప్పిండు. కాబట్టి ఎవరో ఒకరిని పెడతారు, ఆ సీటు కూడా మళ్ళీ కాంగ్రెస్ కే వస్తుంది. ఆ ఒక్క సీటుకు హరీష్ రావు గారు రాజీనామా చేసే సీటుకు ఉప ఎన్నిక వస్తే నేను చెప్పలేను, కానీ రాష్ట్రంలో మిగతా ఏ దాంట్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఒకటి. ఇక రెండో కీలకమైన విషయము మన విశ్లేషకులు బాగా చెప్పారు. మమ్మల్ని అడిగే ముందట మీరు ఎట్లా చేర్చుకున్న వాళ్ళను రాజీనామా చేపించి ఎందుకు చేర్చుకుంటలేరని అడిగే ముందట ఒక్కసారి వారు ఏం చేసిరు గత 10 సంవత్సరాలుగా ఆయన గుర్తు తెచ్చుకుంటే బాగుంటుండే. అంటే ప్రజలు మర్చిపోతారు, షార్ట్ టైం మెమొరీ ఉంటది. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా 10 సంవత్సరాలు నెట్టుకరాలేదా, ఇప్పుడు కూడా నేను ఇట్లా అబద్ధాలు చెప్పి నెట్టుకొస్తా అని చెప్తే ప్రజలేం పిచ్చోళ్ళు గారు, వాళ్ళందరూ బీఆర్ఎస్ యొక్క విలువలేందో తెలిసిపోయినాయి. అరే కనీసం తెలుగుదేశం నుండి తీసుకున్నటువంటి శ్రీనివాస యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేసిండు. తీసుకున్నప్పుడు ఒక్కసారి కూడా గుర్తులేదా? కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పిండంటే
అరే ఒక్కొక్కరు వస్తున్నారు భయ్, మీరు వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిరు, మిగతా వాళ్ళు కూడా రండి, అందరినీ కలిపి ఎల్పి విలీనం చేస్తారని చెప్పినప్పుడు ఎక్కడ పోయింది ఈ బుద్ధి? ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం అప్పుడు చదువుకోలేదా? ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంతమంది వస్తే ఎట్లా తీసుకోవాలా వద్దా అవేం తెలియయా? ఈ రోజు వచ్చి సుప్రీంకోర్టు పోతా, ఆ కోర్టు పోతా అంటే అప్పుడు లేవా సుప్రీంకోర్టులు? అప్పుడు నువ్వే సుప్రీంకోర్టు అయినవా? అంటే నీకు అప్పుడు ఏం కనిపించలేదు. కేవలం వచ్చిన వాళ్ళని లోపల తోలుకోవడం, వాళ్ళు రాజీనామా చేయకుండానే. మరీ అన్యాయం ఏంటంటే శ్రీనివాస యాదవ్ గారు నేను రాజీనామా చేసిన అని చెప్పడం మీడియాలో, తీరా చూస్తే స్పీకర్ పార్లమెంట్లో ఆయన దగ్గర లెటర్ లేకపోవడం, అట్లనే గడిచిపోయింది కదా. ఈయనను చూసి ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళని తీసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం. దేశంలో ఒక ట్రెండ్ సెట్ చేసిండు ఇది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడినా, ఆ పార్టీ నుండి హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దేశవ్యాప్తంగా నవ్వుతున్నారు. అరే మీరు 9.5 సంవత్సరాలలో మీరు దగ్గర 60-70 మందిని చేర్చుకున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అప్పుడెందుకు రాలే ఈ బుద్ధి అని అడుగుతా ఉన్నారు. ప్రజలలో కనీసం కూడా వీళ్ళ మాటకు విలువ లేకుండా పోయింది. కాబట్టి వచ్చే కీలకమైన విషయం ఏంటంటే హరీష్ రావు రాజీనామా చేసిన తర్వాత వారి కంచుకోటాన్ని చెప్పుకుంటున్నటువంటి అది కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి కేసీఆర్ గజ్వేల్ గాని, హరీష్ రావు గాని, ఇక మిగతాది కేటీఆర్ గాని ఎవరిది కూడా ఉండే అవకాశం లేదు. రాజకీయంగా ప్రజలు వీళ్ళను కార్నర్ చేసిండ్రు. ఈ రోజు ఒక్కరు కూడా బీఆర్ఎస్ నుంచి మాట్లాడితే ప్రతిస్పందన లేదు ప్రజలలో. వాళ్ళు 2 సార్లు రుణమాఫీ చేస్తే ఎప్పుడైనా ఒక్కసారి చేసిండ్రా? 1 లక్ష రూపాయలు 4 టర్ములు 25 వేలు చేస్తే మిత్తి కింద పోయినాయి. మొన్నటి సెకండ్ టర్మ్ 1 లక్ష రూపాయల రుణమాఫీ కనీసం 1 లక్ష రూపాయలకు కూడా చేయలేదు. వీళ్ళని మాకు చెప్పేది ఏకదాటిగా 31,000 కోట్ల రూపాయలతోటి మేము ఒకే దఫాలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నాం. దేశములో ఇదొక ట్రెండ్ సెటర్. ఏ రాష్ట్రము కూడా ఇంత అమౌంట్ను ఇంత మందికి ఈ రకంగా పంపిణీ చేయలేదు. అది చూసైనా వాళ్ళు కిందికి మీదకి మాట్లాడితే ఎట్టారండి? ప్రజలలో ఎంత వ్యతిరేకత వస్తుంది వాళ్ళు మాట్లాడితే. కనీసం వాళ్ళు చేసిన తప్పులకు జైలు పాలవుతా ఉన్నారు. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో పోయి నేనేదో గెలిచిన ఆయనను మారుస్తున్నారని జబ్బలు జరుపుకుంటున్నటువంటి కేసీఆర్ గారు మరి ఈయన చెప్పినటువంటి, ఈయన అడిగినటువంటి దాన్ని వాళ్ళు తీసి పక్క పెట్టి ఈయన జైలుకు పోయేది పక్క అని డిసైడ్ అయింది నిన్న. ఎప్పుడైతే ఈయన అభ్యర్థనను తోసిపుచ్చిండ్రో ఈయన కమిషన్ ముందుకు వస్తాడు. కమిషన్ ముందుకు వస్తే అన్ని తేట తెల్లమైతే ఈయన చిప్పకూడు తినేది ఉందని అర్థమవుతుంది కదా. అన్ని ఇలాంటి పనులు చేసుకుంటా ఏదో ఉప ఎన్నికలు వస్తాయి, ఎవరు నమ్మాలండి? ఎట్లా వస్తాయి? ఏ లెక్కెమ్మటి వస్తాయి? ఎవరు చేయాలి ఎన్నికలు? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కదా. మరి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ స్పీకర్ నిర్ణయం ఎన్నిసార్లు తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నారు? పతిలాడితే కూడా వినలేదు కదా. కాబట్టి నేను నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ లేదు. అమర్ గారు, స్పీకర్ ఫార్మెట్లో గిన ఒకవేళ ఆలోచిస్తే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానివ్వండి, స్పీకర్కు ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగిస్తే కంపల్సరీగా ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మారిరో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కావడమే కాకుండా ఉప ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం మాత్రం రాజ్యాంగంలో ఉంది. మరి స్పీకర్ దానికి సహకరిస్తారా? కోర్టులు కూడా చాలా కేసులలో స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణారహితమైనటువంటి అధికారాలకే వదిలిపెట్టారు గతంలో కూడా చాలా సంఘటనల్లో. ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు 85లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఈ 40 ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 2/3 అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక 39 మంది ఉన్నారు. దాంట్లో ఒక 26 మంది ఇంకా పార్టీ వీడిపోయి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మేమంతా పార్టీ మారినాము, మాకు ఆ పార్టీ విధానాలు నచ్చడం లేదు, మేము మారినామని చెప్పినప్పుడు స్పీకర్ ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసే అధికారం ఉంటుంది. అయితే అదేవిధంగా స్పీకర్ మరి ఈ విషయంలో వీళ్ళు అన్నదానికి అంటే మేము ఇప్పుడు చేసిన దానికి స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కోర్టులు కూడా చాలా ఈ విషయంలో జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మన పార్లమెంటేరియన్ సిస్టంలో అది చాలా స్పష్టంగా ఉంది. అది ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా అంటే ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ దేశంలో ఒక 4-5 వేల మంది పార్టీలు మారింది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఎన్నికై మారిన వాళ్ళ సంఖ్య ఉంది.
అయితే తుది నిర్ణయం అనేది స్పీకర్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన ఆ, అసెంబ్లీలో చూసుకుంటే దాదాపు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను జీవితకాలం పాటు వాళ్ళను సస్పెండ్ చేసినటువంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ టర్మ్ ఉందో ఆ టర్మ్ అయిపోయేంత వరకు వాళ్ళను తీసేయడం జరిగింది. వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు చేయడం జరిగింది. దాని మీద కోర్టుకు పోయినప్పటికి కూడా కోర్టు నిర్ణయించినప్పటికి కూడా మళ్ళీ దాన్ని స్పీకర్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అంటే స్పీకర్కు చాలా విశిష్టమైన అధికారం ఈ చట్టాల్లో చాలా స్పష్టంగా ఉంది. నిజంగా నైతికత ఉంటే నిజంగా ఒక పార్టీ మారిన వ్యక్తి ఇంకో పార్టీలోకి చేరితే నిజంగా ఒక ప్రజల ఒక మద్దతుతో గెలిచి వేరే పార్టీలోకి పోయినప్పుడు ఆటోమేటిక్గా అతను నైతికంగా ఒక రకంగా దెబ్బతిన్నట్టే లెక్క, రాజకీయంగా అతను అనర్హుడు కిందే లెక్క. అయితే నిజంగా మన దేశంలో ఆ సిస్టమ్ ఉందా, కొన్ని రీకాల్ చేసే సిస్టమ్ ఉందా అంటే దగ్గర లేదు. అతని ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళంటే నేను ఒక పార్టీ నన్ను నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నమ్మి నాకు ఓటేశారు, నేను ఈ పార్టీ నుంచి వెళ్ళకూడదనే ఆలోచన ఒక సభ్యుని దగ్గర లేనప్పుడు, అంటే ఇది గతంలో నిజంగా ఇంతకుముందు కూడా అదే జరిగింది. ఇంతకుముందు కూడా వాళ్ళలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ నుంచి విడిపెట్టి వెళ్ళిపోయారు. చాలా ముఖ్యమైన నాయకులు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో తిట్టినటువంటి మన సబిత మాజీ మంత్రి, ఆమె అప్పటికి మళ్ళీ చేరిపోయి ఇమీడియట్లీ అయిపోయి మళ్ళీ మంత్రి అయినటువంటి పరిస్థితి. సో నైతికత అనేది రాజకీయాల్లో లేదు. అదేవిధంగా చాలా ఇప్పుడు ఆంధ్రాలో గత అసెంబ్లీ సెషన్ లో చూసుకుంటే స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీ ఒక ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా దూషించడం అనేది చాలా స్పష్టంగా చూసినాం. సో స్పీకర్ కూడా ఇప్పుడు గతంలో ఉన్నట్టు లేకపోతే ఇంతకుముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఒక కంకణబద్ధులు అనేది స్పీకర్ల స్థానంలో ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపించడం లేదు. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఈ రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ ఆ అధికారాన్ని ఉపయోగించి ఏం చేయాలనే దాని మీద నిర్ణయం అనేది ఫైనల్ గా స్పీకర్కే ఉంటుంది. దాన్ని ఇప్పుడు రేపు మొన్న ఆంధ్రప్రదేశ్ లో చూసాం, రేపు మాకు ఎలక్షన్లు అయిపోతున్నాయిగా కొంతమంది డిస్క్వాలిఫై చేసిన ఎమ్మెల్సీలో. సో దాన్ని మనం ప్రశ్నించే పరిస్థితి లేదు. ఓన్లీ ఒకటే ఆప్షన్ వీళ్ళకి. నిజంగా వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఒక 100 కోట్లు లేదా 50 కోట్లు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుని కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకున్నట్టు రుజువు చేయగలిగితే అప్పుడు కోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటే, అంతవరకు దాంట్లో జోక్యం చేసుకోలేదు. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈవెన్ మనం కూడా ప్రశ్నించలేము స్పీకర్, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఆయనకు ఉన్నటువంటి అధికారం ఆయనది. శ్రీశైలం గారు. ఎస్ అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కట్టడి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ అధినేత ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు కనీసము ఎమ్మెల్యేలతో కలిసి వ్యక్తిగతంగా కూడా చర్చించినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కేసీఆర్ గారి పైన. ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఎవరినో సార్, ఇది ప్రజాయుగం సార్, ప్రజాస్వామ్యం ప్రజాయుగం. దీంట్లో ఎవరినో ఎక్కడనో కట్టడి చేస్తే ఎంతసేపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కట్టడి చేయగలుగుతారు సార్? మీరు చెప్పండి, అది సాధ్యమవుతుందా ఎక్కడన్నా? వాళ్ళతో పాటు దాదాపుగా 2-3 సార్లు ఇట్లాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు కడియం శ్రీయర్ గారు పోయినప్పుడు, లేదు అనుకుంటే పోచారం గారు పోయినప్పుడు వాళ్ళతో సమావేశాన్ని నిర్వహించిండ్రు కేసీఆర్ గారు. అయితే వాళ్లకు చాలా స్పష్టంగా కూడా చెప్పిండ్రు కేసీఆర్ గారు ఏమని అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వివరిస్తుందో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏవైతే అమలు చేస్తా ఉన్నదో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పాలన జరుపుతుందో ఇది మనకు చాలా అది ఉన్నది. ఇప్పటికే జనాల లోపల ఒక ప్రాయచిత్తం పడుతూ ఉన్నారు, జనాలు కూడా ప్రాయచిత్తం పడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మేము ఓట్లేసామా, ఇవాళ అన్నం కలిపి మా ముందరికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని మేము వదులుకున్నామా, ఇవాళ ఎట్లాంటి సంక్షేమం లేదు, ఎట్లాంటి అభివృద్ధి లేదు. ఆయన కేవలం ఒకటే ధ్యాస, ఒకటే ఆశ, ఆయన ముఖ్యమంత్రి కుర్చీయే గాని వేరొకటి లేదు. ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తా ఉన్నారే గాని ఏ ఒక్కటి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన ఆయనకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ సార్, ఇవాళ వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉన్నప్పుడు ఇవి అదైతే సార్, ఇవి ఏవి లేకుండా వాళ్ళ పక్క రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు, మొన్నటి వరకు ఉప ఎన్నికలు జరిగితే వాటికి వెళ్ళడం, లేదు అనుకుంటే ఏ ఒక్కటి సార్, ఇవాళ ఇంకా కొంత శాఖలకు మంత్రులు నేయాలి అనుకుంటే ఢిల్లీకి పోవాలి, ఇవాళ పిసిసి అధ్యక్షుడు కావాలి అంటే ఢిల్లీకి పోవాలి. ఈ రాష్ట్రంలో ఏది
జరగాలి కార్యక్రమం, ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అనుకున్నా ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ అనుమతులు లేకుండా ఎట్లాంటి పని చేయదు ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాట్ ఓన్లీ తెలంగాణ, అది ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేయవలసిందే. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రాయచిత్తం పడతా ఉన్నారు తప్పకుండా తెలంగాణ ప్రజలు. అది మాకు పెద్ద అడ్వాంటేజ్ సార్. నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఇవాళ గొప్పగా మేము రేపు పొద్దుగాల ఇవాళ మేము కూడా చెప్తా ఉన్నాం సార్, ఎంతసేపు ఎవరిని ఆపగలుగుతాం, ఎంతసేపు ఎవరిని అజ్జేయగలుగుతాం. ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి గారిని 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 3 సార్లు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకమై వాళ్ళతో కార్యకర్తలతో ఈయన కంటే సీనియర్లు ఆడ ఉన్న అయ్యాల వైసీపీ అవకాశం ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుని ఆయనకు 3 సార్లు అవకాశం ఇచ్చి ఆయన నియోజకవర్గంలోనే అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 రోజులు పవర్ హాలిడేలు ఉండే సార్. ఆయన నియోజకవర్గం పటాన్చేరు నియోజకవర్గంలో అత్యంత ఎక్కువ అవి ఉండేటువంటి పరిశ్రమలు ఉండేటువంటి నియోజకవర్గం పటాన్చేరు నియోజకవర్గం. ఆ పటాన్చేరు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 వరకు పవర్ హాలిడేలు ఉండే సార్. కానీ ఇవాళ పవర్ హాలిడేలు కాదు, పరిశ్రమలకు ఇవాళ రైతాంగానికి ఇవాళ గృహ విద్యుత్తుదారులకు న్యాయమైనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ సువిశాల భారతదేశంలో తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు మాట్లాడుతూ ఏకకాలంగా ఈ దేశంలో ఎవ్వరు కూడా చేయలేదు, ఇవాళ ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ 31,000 కోట్ల రూపాయలతో మేము రేపు రుణమాఫీ చేయబోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక దఫాల్లో కాదు సార్, ఇది 3 దఫాల్లో నిర్వహిస్తారు అంట. ఈ 3 దఫాలకు సంబంధించి రేపు దాదాపుగా 33 బ్యాంకర్లకు వాళ్ళకు అకౌంట్లో ఇచ్చిండ్రు. వాళ్ళు జీవోనేమో ఒక రకంగా జీవోని విడుదల చేసిండ్రు. ఒక రకమైనటువంటి జీవో ఏంది అని అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తది అనేటువంటి జీవో విడుదల చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, బుద్ధిజీవులు కానివ్వండి, మేధావులు కానివ్వండి ప్రశ్నిస్తే కాదు అనేటువంటి విషయాన్ని మాట మార్చి అందరికీ వర్తిస్తది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిండ్రు. ఇది తప్పు. ఇవాళ బ్యాంకర్లు ఎవరి మాట వింటారు అంటే బ్యాంకర్లు ముమ్మాటికి ఆ జీవో మాటనే వింటారు, కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినరు. ఎట్టకేలకు అది మేము ఇచ్చేసినాము అనేటువంటి దాంట్లో చేస్తారు. జీవో ఎట్లాగూ జీవోలో అందరికీ ఇస్తాము, లబ్ధిదారులకు ఇవాళ అర్హులైనటువంటి అందరికీ ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తే బాగుంటది. కానీ జీవోలో ఏముంది అని అంటే జీవోలో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వాళ్ళకే ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు అరవింద్ గారు మళ్ళీ వస్తాను. ఏదైనా కావచ్చు గాక, అది ఏమైనా కావచ్చు గాక, అది అంతా కూడా డొల్లా అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల ముందల తేట తెల్లమైపోయింది సార్. ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు సార్. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు సార్. అదే విషయాన్ని నర్సయ్య గౌడ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎంపీ ఎన్నికలు టార్గెట్గా పనిచేసింది. ఎంపీ ఎన్నికల అనంతరం ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అంశం టార్గెట్గానే పనిచేస్తుంది. ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలనను పూర్తిగా గాలి కొదిలేశారని చెప్పి బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడం లేదు? ఫస్ట్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో ప్రజా సంక్షేమం మీద, డెవలప్మెంట్ మీద ఏది దృష్టి సారిస్తలేదు అనేది అది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే వాళ్ళ మాటలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడితే ఇంత ప్రచారం వస్తుంది తప్పితే వేస్ట్. రెండోది ఏంటంటే 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సంక్షేమం మీద ఖర్చు పెట్టారని ఇంతకుముందు మీటింగ్లో చెప్పడం జరిగింది. తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరికండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు వాళ్ళను రుణ విముక్తులను చేయడానికి కొరకు ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం.
ఇది డెవలప్మెంట్ అవుతుంది, ఇది సంక్షేమం అవుతుంది, రెండు అవుతుంది. తరువాత 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, బస్సు కానీ, 500 రూపాయలకి సిలిండర్ కానీ, తరువాత మెయిన్ గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు నాడు జీతాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ దేని కిందకు వస్తాయి? నోటికి ఏది వస్తుంది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఏం మాట్లాడాలనో తెలియని పరిస్థితులు ఉన్నది. ఎందుకంటే విమర్శల కొరకే విమర్శలు చేస్తా ఉన్నారు. ఆ విమర్శలలో పస కూడా లేదు. కేసీఆర్ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, కేసీఆర్ గురించి ఈ రోజు కాదు, వచ్చే ఎన్ని సంవత్సరాలలో కూడా కేసీఆర్ గురించి ఎవరు ఆలోచన చేయరు. ఆయన పార్టీ గురించి కూడా ఎవరు ఆలోచన చేయరు. ఎందుకంటే స్వతహాగా భస్మాసుర హస్తం వారే పెట్టుకున్నారు. బీజేపీని నెత్తి మీద ఎప్పుడైతే పెట్టుకున్నారో, బీజేపీకి 21% ఓట్ షేర్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే అయ్యిందో, వీళ్ళు కథమైంది అనేది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇంకెక్కడి బీఆర్ఎస్ అండి? బీఆర్ఎస్ ఎప్పుడైనా అది ఖచ్చితంగా పార్టీ ఉంటది, కానీ కాంగ్రెస్ కో బీజేపీకో తోక పార్టీగా ఉంటది. ఏదో ఒక 10 సీట్లు గెలుచుకొని వాళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి కొరకు ఆశపడవలసిందే తప్పితే ఇంకెక్కడి బీఆర్ఎస్, ఇంకెక్కడి కేసీఆర్, ఇంకెక్కడి కేటీఆర్, వీళ్ళ నాయకత్వం కాదు, మొత్తమే కథమైపోయింది కదా. ఇక రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తన సొంత ఇల్లును ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అంత జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నది. కాబట్టే డిఎస్సి నిర్వహణ చేస్తా ఉన్నది. డిఎస్సి కొరకు గత 10 సంవత్సరాలుగా వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నిరుద్యోగులు గత 10 సంవత్సరాలుగా డిఎస్సి వేయమని వాళ్ళు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని చదువుకుంటున్నారన్న ఇంకిత జ్ఞానం కూడా వీళ్లకు లేదు. అరే, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న ఒక అక్కసుతోటి ఏదో పిడికను మందిని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళ విద్యార్థి విభాగాన్ని ఇంకా కొన్ని కోచింగ్ సెంటర్లను ముందర పెట్టి దీన్ని వాయిదా వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత నీచబడి ఇది! 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ కావడానికి మళ్ళీ 10 రోజుల టైం అవసరం వస్తుందా? ఇదెక్కడ న్యాయమండి? మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా ఖచ్చితంగా 31 మార్చి లోపల ఉన్నటువంటి వేకెన్సీలను డిసెంబర్ 9 లోపల అదే సంవత్సరం క్లోజ్ చేయడానికి జాబ్ క్యాలెండర్ కూడా మేము చర్చ చేస్తాం. వచ్చే 24 తర్వాత మనకు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క విశ్వాసం పొందిన తర్వాతనే దాన్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంత మంచి పనులు చేస్తా ఉంటే ఏం చేసిరు? మీ లెక్క అనుకున్నారా అండి? 1,00,000 రూపాయల రుణమాఫీ అని సంవత్సరానికి 25,000 ఇచ్చుకుంటా పోతే లాస్ట్ సంవత్సరంలో 25,000 ఇయ్యలేదు. మీరు 5 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయకపోతే 5 సంవత్సరాలలో మిత్తి కిందనే పోయినా మీరు ఇచ్చిన పైసలు. కాబట్టి రైతులను ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. రైతులకు ఏం చెప్పిండండి? కేసీఆర్ ఇందుకే పుట్టిండొచ్చు, నేను కేసీఆర్ రికార్డు బ్రేక్ కొరకే పుట్టిండొచ్చు, నేను రైతుల మొత్తానికి యూరియా పొటాషియం మొత్తం ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషికి గుర్తులేదా అని నేను అడుగుతున్నా. 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 1 బస్తా యూరియా గాని 1 బస్తా పొటాషియం గాని ఏ ఒక్క రైతుకైనా ఇచ్చిండా అని అడుగుతున్నా. మరి ఇలాంటి దగుల్బాజీ పనులు చేసినా మీరా మాకు చెప్పేది? మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, రేషన్ కార్డు ఒక కుటుంబాన్ని గుర్తించడానికి పాస్బుక్ ఉన్న వాళ్లకు, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా 6 నుంచి 7,000 మంది ఉన్నారు. డైరెక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేసి అర్హులైతే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. లాస్ట్ కు ఒకవేళ పిల్లల కొరకు కనుక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేస్తే అలాంటి వాళ్ళను కూడా మేము లెక్కలోకి తీసుకొని రుణమాఫీ చేస్తామని డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ కు 4th క్లాస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే తక్కువ జీతం ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని ఇంత స్పష్టంగా చెప్పితే ప్రజలను మభ్య పెట్టడానికి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఏమైనా కొంచెమని ఉండాలి కదా? ఇంత స్పష్టంగా, ఇంత సీదా సాదాగా, క్లియర్ గా, ఇంత పారదర్శకంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాం. నేను ఇంకొక మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా, హరీష్ రావు గారు మీరు ఎక్కడున్నా వినాలే. మీరు ఒక సవాల్ చేసిండు,
ఆగస్టు 15 లోపల గనక 2 లక్షల రుణమాఫీ అయితే నేను నా ఉద్యోగం అంటే ఎమ్మెల్యే ఉద్యోగానికి రాజీనామా చేస్తా, మళ్ళీ నేను పోటీ కూడా చేయనన్నటువంటి నీ మాటలు గుర్తు చేస్తా ఉన్నా. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, మీరు తయారు కాండి, మీరు రిజైన్ చేయడానికి తయారు కాండి. మీ సీట్లో కూడా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ కు ఉన్నటువంటి కంచుకోట అని ఏదైతే చెప్పుకుంటున్నారో, మొన్న ఎంపీ ఓడిపోయినప్పుడే వాళ్ళ కంచుకోట పోయింది. ఈ ఎమ్మెల్యే తోటి సర్వం మొత్తం సున్నా అయిపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ చరిత్ర అదొక చరిత్ర, తోక పార్టీగా మిగిలిపోతుంది. ఎందుకంటే కొడుకు కోడలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి, ఎవరిదో ఒక దండు తీసుకోవాలంటే ఒక 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండాలి కాబట్టి అంతవరకే పరిమితం అవుతారు తప్పితే వీళ్ళు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రజలెవరు కూడా ఈ తప్పుదారి బట్టి నరసయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కానీ కొద్ది రోజులలోనే మేము ప్రజా మ్యాండేట్తో బయటకు వచ్చాం, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారనేటటువంటి వ్యాఖ్య హరీష్ రావు గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకున్నటువంటి కేసీఆర్ గారి సందర్భం, ప్రస్తుత సందర్భానికి ఏంటి మార్పులు? ఇప్పుడు శ్రీశైలం గారు, రాజశేఖర్ రెడ్డి పార్టీలో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ లేదు అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరినీ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే ఒక దశలో హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అప్పుడు సిద్ధపడ్డారు. అప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణం జరగకుండా ఉండుంటే ఆయన హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉండే. అయితే అప్పుడు తెలంగాణ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ టైంలో తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉండటం వల్ల నువ్వు రాజీనామా చేసి ఎన్నిసార్లు ఎన్నికలకు పోయినా కూడా ఒక దశలో నిన్ను వ్యతిరేకించినప్పటికీ మరుదశలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓడిపోతే తెలంగాణ వాదం ఎక్కడ వెనుకబడిపోద్దా అనే ఒక భావనతోటి, ఒక బాధతోటి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ ఎలక్షన్లలో ప్రజలు ఓటేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు ఆ పదానికి అర్థమే లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ ఒక్క రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడింది లేదు. పైగా ఎవరికైనా ఇక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను నా నోట్తో తీస్తా అని ఒక ప్రకటన చేసిండు. అంటే ముళ్ళు నా నోట్తో తీస్తా, వాళ్ళకి ఏం కాని అనో, వాళ్ళంతా మా వాళ్ళే, మేము ఏం కాని అని అన్న తర్వాత అంతా చేసిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులతో అంటే నీ ఓట్ల కోసం నీ రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నావు. ఇప్పుడు ఏ వాదంతో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా కూడా, ఒకవేళ ఉప ఎన్నికలు జరిగే అవకాశము అసలు లేదు. ఒకవేళ జరిగినా కూడా నువ్వు ఇవాళ ఉప ఎన్నికల్లో ఏ అంశం మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికకు పోతుందండి? అంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు పోయిందని చెప్పడానికి కూడా మనం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది. 8 చోట్ల దాదాపు డిపాజిట్ కోల్పోయింది, చాలా చోట్ల 3వ స్థానంలో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ అంశాన్ని తీసుకొని పోవాలి ముందుకు? నువ్వు నిజంగా ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలంటే ఎట్లా పోతావు అనే దాని మీద ఒక్కసారి ఆయన ఆత్మపరీక్షలు చేసుకోవాలి. మరి ఒకవైపు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, విద్యుత్ కొనుగోలు సంబంధించిన విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాలు అంటే మనకు కనపడేది ఇక్కడ ఉన్నప్పటికీ కింది స్థాయిలో అంటే ఒక మండల స్థాయిలో కూడా జరిగినటువంటి అవినీతి విషయాన్ని వాళ్ళ ప్రజలు చర్చించుకుంటారు. అవసరం లేని చోట్ల కొన్ని పనులు చేయడం జరిగింది, అక్కడ జరిగినటువంటి అవినీతి మీద చర్చించుకుంటారు. అంటే టాప్ టు బాటం జరిగినటువంటి విషయాల్ని జరిగిన దాని మీద ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలేకపోతే మేము ఎన్నికల్లో నిలబడితే ఏదో అద్భుతంగా మాకు సీట్లు వస్తాయనే దాని మీద మాట్లాడడం చాలా విచారకరం. నిజం ఇంకొక విషయం శ్రీశైలం గారు, ఈ అంశం రాజకీయ అంశంతో ముడిపడింది. ఎందుకంటే గత మధ్యప్రదేశ్ లో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఆ తర్వాత
వేరే ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఏక్నాథ్ షిండే వ్యవహారం తర్వాత ఈ అంశం బాగా చర్చకు వచ్చింది. మాటి మాటికి బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు అంటే ఒకటే చేస్తున్నాయి. మీ పరిపాలన కేవలం 6 నెలలే, నువ్వు 3 నెలల కంటే ఎక్కువ ఉండవు, నువ్వు 4 నెలల కంటే ఎక్కువ ఉండవు అనే ఒక ప్రకటన పదే పదే చేయటం వల్ల సహజంగా అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తన పరిపాలన అంటే తన ప్రజల చేత ఎన్నుకోబడ్డ తను దాదాపు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడ్డ మేము ఈ 5 ఏళ్ళు మేము పరిపాలించాలనే ఆలోచనతో ఉంటారు. దానిలో భాగంగానే నిజంగా వీళ్ళు ఏమైనా కుట్రలు చేస్తున్నారు అంటే చేర్చుకోవడానికి ఇదొక కారణం అనేది పూర్తిగా అదే కారణం కాదు. నన్ను ఎప్పుడైనా మా ప్రభుత్వాన్ని పడగొడతారా? ఎందుకంటే మహారాష్ట్రలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ లేకపోతే గతంలో ఇంకా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకే రకమైనటువంటి ప్రకటన ఇవ్వడం వల్ల దీన్ని వాళ్ళ మీ అందుకోనికే చాలా మటుకు అంటే ఈవెన్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ నాయకులు కానీ లేకపోతే వీళ్ళంతా చెప్పేది ఒకటే, మేము నువ్వు పడగొట్ట అనేదాకా చేర్చుకుంటాం అంటే నీ 26 మందిని చేర్చుకునేదాకా మేము ఇదే విధంగా మేము చేర్చుకుంటూనే ఉంటాం 26 మంది దాకా అనేది ఒక ప్రకటన చేస్తుంది. సరే ప్రజల్లో ఆ కార్యకర్తల్లో తర్వాత భవిష్యత్ ఏంటిది, ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటాయి లేకపోతే లోకల్ ఎలక్షన్లు ఆ తర్వాత విషయం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల గురించి కానీ లేకపోతే పార్టీ ఫిరాయింపుల గురించి కానీ వాళ్ళు ఎంత మాట్లాడకపోతే నిజంగా నిన్న మొన్నటి దాకా హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఎందుకు పార్టీ మారిండు? ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే లోపం ఎక్కడ ఉంది, నీ ఎందుకు పార్టీ మారుతున్నారు అంటే నా విధానంలో ఏమన్నా తేడా ఉందా, నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశాను, ఇందాక మా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు బేరీ చేసుకుంటున్నాం. మనం బేరీ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిని కలవాలన్నా లేదా మంత్రిని కలవాలన్నా కూడా నీకు కలిసేటువంటి అవకాశం లేదు. కనీసం నువ్వు గొంతెత్తి ప్రశ్న అడిగే ఒక జర్నలిస్టునే ఒక గొంతెత్తి అడిగే అటువంటి అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నీ ఆలోచించి అవాళ ఉన్నటువంటి దానికి ఇవాళ ఉన్నటువంటి విధానానికి చాలా స్పష్టమైన తేడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ స్వేచ్ఛ దొరికింది అనేది ముఖ్యంగా మీరు పథకాల ఆ విషయమా లేకపోతే రుణమాఫీ ఇంకా ఆ విషయాలని పక్కకు పెడితే ఈ రోజు మేము మా తెలంగాణలో స్వేచ్ఛగా మేము ఉన్నామనే ఒక భావన ఇవాళ ప్రజల్లో ఉంది. సో నిజంగా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో నిజంగా పోరాటం చేస్తే ప్రజలు హర్షిస్తారు. మిట్టల్ నరసయ్య గౌడ్ గారు, బస్సు తప్ప అన్ని స్కీములు తుస్సుమన్నాయనేటటువంటి వ్యాఖ్య హరీష్ రావు గారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక హామీ తప్ప 5 గ్యారంటీలు ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదనేటటువంటి వ్యాఖ్య హరీష్ రావు గారు చేశారు. ఎట్లా స్పందిస్తారు ఆయన వ్యాఖ్య? ఈ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకొని దానికి భవిష్యత్తు లేదు అనే ఒక పరిణామాలు తీసుకున్న తర్వాత హరీష్ రావు గారికి కూడా కొద్దిగా అంటే మతిస్థిమితం తప్పినట్టుంది. లేకపోతే ఏం మాటలు మాట్లాడతారండి? అరే అక్కడ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ వస్తూనే ఉన్నది, 500 రూపాయలకు దానికి సంబంధించి సిలిండర్ ఇస్తున్నాము, 10 లక్షల రూపాయలకు సంబంధించి ఆరోగ్యశ్రీ వస్తూ ఉంది. ఇంత స్పష్టంగా స్కీములు నడుస్తుంటే బస్సు తుస్సు అని ఏదో రిథమెటిక్ గా మాట్లాడితే ఇనే కాలం కాదు ఇది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, రెండో కీలకమైన మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయం తీసుకురావాల్సింది ఏంటంటే, మీడియాలో చర్చిస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మారుతున్నారు, ఇది కూడా ఎల్పీకి విలీనం అవుతుంది అనేదే మన చర్చలలో బాగా వస్తూ ఉంది. కానీ ఇంకొక వాస్తవం ఏంటంటే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా ఎన్మాసేగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తున్న వాస్తవాలు కూడా మీరు గమనించాలి. ఎందుకు ఇది జరుగుతుందంటే మేము రమ్మంటే వచ్చేది కాదు, అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనే విషయాల మీద వాళ్ళకు స్పష్టత వచ్చింది. ఒకవేళ అంత స్పష్టత రాకపోతే గూడెం మహిపాల్ రెడ్డి గాని లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎందుకు వస్తారండి? ఎందుకంటే భవిష్యత్తు అనేది గుండు సున్నా. ఎందుకంటే కేసీఆర్ భవిష్యత్తు క్లియర్ కనిపిస్తుంది ఏంటంటే ఏదో ఒక కేసులో జైలు పోతాడని. కవితమ్మ గారు ఆల్రెడీ పోయిండు.
తర్వాత నీటిపారుదల శాఖ మొదలు ఈయన నిర్వహించింది కాబట్టి హరీష్ రావు గారు కూడా ఏదో పక్క జైలు పోవాల్సిందే. కేటీఆర్ ఎట్లాగూ పోతాడు. మరి ఇక నాయకత్వం ఎక్కడిది, పార్టీ ఎక్కడిది? వాళ్ళు అది కాకుండా రీసెంట్ గా వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే, చారిత్రక తప్పిదం ఏంటంటే, బీజేపీ మమ్మల్ని ఏదో ఆదుకుంటదని బీజేపీకి సహకరించి వీళ్ళ ఓట్లన్నీ 21% తీసుకుపోయి వాళ్ళకు ఒప్పజెప్పినట్టుగా ఏదైతే చేసిండ్రో ప్రచారము, దానితోటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖతమైపోయింది. అంటే అన్ని స్టేజీలలో, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అన్ని స్థాయిలలో నాయకులకు భవిష్యత్తు కావాలి కాబట్టి చాలా మంది కాంగ్రెస్ లకు, కొంతమంది బీజేపీలకు పోయే అవకాశం ఉంది. ఒకటి. రెండో కీలకం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దేశవ్యాప్తంగా అమర్ గారు ఒక మంచి విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా ఏకనాథ్ షిండేలను తీసుకొని వచ్చి అన్ని పరిపాలన లేకుండా ప్రజాస్వామ్యాన్ని గురి చేసిన భారతీయ జనతా పార్టీని నమ్మి ఎప్పుడైతే 21% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని 35%కు తీసుకొచ్చిండ్రో, వాళ్ళు తొక్కేది ఎవరినండి? కాంగ్రెస్ పార్టీని తొక్కలేరు. వాళ్ళు తొక్కేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ మొత్తం లేకుండా చేస్తేనే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఓట్లు కానీ, బీఆర్ఎస్ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు బీజేపీ అనేది పూర్తిగా బీఆర్ఎస్ ను మొత్తం లేకుండా చేయడానికే వాళ్ళు మొత్తం ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, రేపు గ్రామ స్థాయికి అంటే ఎన్నికలు వస్తే, స్థానిక ఎన్నికలు వస్తే మాకేమన్నా సీట్లు రాకపోతాయా అంటే, మీరు ఏం చెప్పిపోయి ఓట్లు అడుగుతారంటున్నా నేను. మీరు ఉద్యోగాలు ఇవ్వలే, ఈ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, డిఎస్సి వేసినాం, మరొక డిఎస్సి కూడా 6-7 సంఖ్యతోటి మళ్ళొకటి కూడా వేస్తామని బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, జాబులు పంచుతున్నాం, వాళ్ళకు కావాలంటే ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నాం. మేము ఇవన్నీ చెప్పుకొని జనంలోకి పోతే బీఆర్ఎస్ కు ఒక్క కారణం కూడా లేదు. ఏ కారణం చెప్పి, ఏ విషయం చెప్పి ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు అంటున్నా. మీరు ఇచ్చింది ఏముంది అంటున్నా. మొత్తం మోసమే కదా అంటున్నా. లాస్ట్ కు గొల్ల కుర్మలను కూడా మోసం చేసిరు కదా, లాస్ట్ కు ఎస్సీ ఎస్టీలను కూడా మోసం చేసిరు కదా. అందరికి బంద్, ఎస్టీ బంద్ ఇస్తున్నారు, వాళ్ళను మూసేసిరు. బీసీ బంద్ అన్నారు, బీసీలను మూసేసిరు. ఒక ఎస్సీ బంద్ అన్నారు, 4 మందికి ఇచ్చిండ్రు. కాబట్టి కేసీఆర్ పార్టీకి భవిష్యత్తు లేదనేది ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు గాని, నాయకులకు గాని అర్థమైన తరువాత వారు పక్క చూపులు చూస్తా ఉన్నారు. మేము పిలిస్తే వచ్చుడు పక్కకు పెట్టు, వాళ్ళ భవిష్యత్తు కొరకు మా దగ్గరకు వస్తా ఉన్నారు. మా దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ త్వరలో టీఆర్ఎస్ గా మళ్ళీ పేరు మార్చుకున్నా కూడా వాళ్ళకు వచ్చే సీట్లు, ఓట్లు గుండు సున్నలే. కాబట్టి కేసీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, లేకపోతే కేటీఆర్ గాని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి ఏదో ప్రచారంలో ఉంటామని రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పెరిగితే ప్రజలే చీకొడతారు. డిఎస్సిని వాయిదా వేయమని ఫిక్టీషియస్ ఉద్యమం చేపించినటువంటి మీరా అండి మాకు చెప్పేది? 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉంటే వాళ్లకు మనం ఉద్యోగాలు ఇస్తామని ఎగ్జామ్ పెడదామంటే దాని మీద కూడా అక్కసెల్ల పోసుకుంటా ఉన్నారు. కాబట్టి మీ లెక్క అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క మేము ఇట్లాంటి తప్పుడు పనులు చేయము. జాబ్ క్యాలెండర్ ప్రకటించే ముందట కూడా ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పడము, నోటిఫికేషన్లు వేయడము, దాన్ని సవ్యంగా నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడము, ఇంత పక్కాగా. తర్వాత ఇంకా 1-2 మిగిలిపోతే వాటిని కూడా ఓ నెల 2 నెలలు అటు ఇటుగా మొత్తం చేసుకుంటూ వస్తాం. ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పిన మాట 1-2 రోజులు లేట్ అయినా చేస్తుంది అనేది వాస్తవంగా వాళ్ళకు అర్థమైతా ఉంది. అలాంటి పరిస్థితులలో ఎవరు విమర్శలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అంటారు, మీరు ఎక్కడ చేస్తారండి రుణమాఫీ అంటే. మరి చేస్తున్నాం చూడండి. రేపు ₹1,00,000 4 గంటల లోపల ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవుతాయి, వాళ్ళ ఖాతాలకు డబ్బులు పోతాయి. మీరు చెక్ చేసుకోండి. తర్వాత మరి ఈ నెల చివరి లోపల మరొక దఫను 1,50,000 వరకు ఉన్న వాళ్ళవి కూడా వాళ్ళకి క్లియర్ అవుతాయి. నెక్స్ట్ మంత్ 15th లోపల 2 లక్షల వరకు ఉన్నవి కూడా మిత్తితో సహా క్లియర్ అవుతాయి. మరి ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉంటే అవాకులు చెవాకులు పేలితే ప్రజలు వింటారనుకుంటున్నారా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి అందులో ఉన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీగా వస్తా ఉన్నారు. కొంతమంది
బీజేపీకి కూడా పోతా ఉన్నారు. అది మా తప్పు కాదు. కేసీఆర్ పార్టీ వాళ్ళ నాయకత్వం చేసినటువంటి తప్పులకు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. ఎస్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఇంకో 26 మంది దాటి కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇది మన బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. అంటే సూచనప్రాయంగా బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్తున్నారు నరసయ్య గౌడ్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఖచ్చితంగా విలీనం అవుతుంది. ఆ తర్వాత తోక పార్టీగా మిగులుతుంది. మీరు చూడండి తెలుగుదేశం కేటీఆర్ గారు ఒక వ్యాఖ్య చేశారు, రాజకీయ కక్షలకు ఒక పరిమితి అనేది ఉండాలి, రాజకీయ కక్షలు లక్ష్మణ రేఖ దాటుతున్నాయి. దీనికి చక్కటి నిదర్శనంగా విద్యుత్ కమిషన్పై ఎల్ నరసింహారెడ్డి నోటీస్పై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ అయినటువంటి వ్యాఖ్యలు అంటే చెప్పి కేటీఆర్ గారు స్పందించారు. ఆయన స్పందనపై మీరు ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఏదైనా ఒక విషయంలో పారదర్శక అనేది చాలా అవసరం అండి. అంటే నిజంగా వాస్తవం ఏం జరిగింది, వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితి దాని మీద ఒక పారదర్శకత ఉండాలి. అది నిజంగా నరసింహారెడ్డి గారి విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు అది వర్షించదగ్గ విషయం అయితే కాదని. ఏదైనా ఒక కమిషన్ కానీ ఏది కానీ ఏర్పాటు చేసేటప్పుడు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కేవలం ఒక చేస్తున్నామని ఒక కమిషన్ కాకుండా నిజంగా దీని మీద ఏంటిదనే దాని మీద వాళ్ళ కమిషన్ తప్పుపడితే ఏదో తా మీద నెగ్గినట్టు తా మీద తగ్గినట్టు కాదు. అవినీతి అనేది అవినీతి, ఎప్పుడైనా అవినీతి అనేది అవినీతి, అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. కాకపోతే ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం గల చాలా మంది వేరే పార్టీల నుంచి తమ పార్టీలోకి చేర్చుకోవడం, ఆ తర్వాత చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి విషయం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అంటే ప్రజల అనుకూలత ఉండబట్టే వాళ్ళు ఎమ్మెల్యేలా గెలిచారు. దాంట్లో మనం ఏం తప్పు పట్టడం లేదు. కానీ అక్కడ ఎంతో కాలం నుంచి ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అంటే దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను గుర్తించాలి. గుర్తించకపోతే ఏదైతే కేసీఆర్ పెద్ద ఎత్తున తిరిగి కాంగ్రెస్ పార్టీలో అది బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే 2023లో ఏ రకంగా ఫలితం వచ్చిందో మళ్ళీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే రావటువంటి పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పార్టీ కేడరు, పార్టీ కింది స్థాయి కార్యకర్త అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తులను లేకుండా కేవలం వీళ్ళ నాయకులను చేర్చుకొని వీళ్ళ బలంతో రేపు భవిష్యత్తులో ఏదో చేస్తాం లేదా బీఆర్ఎస్ పార్టీగా ఉండదని చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా పార్టీలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ వేరే విషయాలు, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా ఆశనీయం. కాకపోతే వాళ్ళని కోఆర్డినేట్ చేయడంలో ఇక్కడ యంత్రాంగం విఫలమైంది. అంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పార్టీ యంత్రాంగం కావచ్చు, నిజంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎన్నిక అంటే ఇమ్మీడియట్లీ ఉద్యోగాలు భర్తీ కావాలనే డిమాండ్లు ఉంటాయి. మన దగ్గర ఉద్యోగాలు పోస్ట్ కావాలనే డిమాండ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు వద్దు ఉద్యోగాలు, ఇంకో 6 నెలల తర్వాత జరగాలి, 3 నెలలు జరగాలి. అయితే దాని మీద ఎట్లా మనము ప్రజల్ని కన్విన్స్ చేయాలి, అసలు ఎందుకు నిర్వహిస్తున్నాం అని చెప్పే దాంట్లో నిజంగా పార్టీ అంటే ప్రభుత్వమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కింది స్థాయి శ్రేణులను వాళ్ళంతా ఒక కోఆర్డినేషన్ తో తీసుకొని చేసి అసలు ఎందుకు జరిగిందని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏ ఒక నిరుద్యోగి కూడా ఇవాళ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే దీని మీద శ్రీశైలం గారు కేటీఆర్ చేస్తున్నటువంటి మాటల్లో అంటే కొంచెం సమర్థనీయమైన దాంట్లో ఆయనను తప్పు పట్టినంత మాత్రాన అంటే కమిషన్ తప్పు పట్టినంత మాత్రాన దేంట్లో అవినీతి జరిగింది లేకపోతే జరగలేదని చెప్పడానికి మనం ఎవరు దానికి మన ఆధారాలు లేవు. అవినీతి జరిగిందనే విషయాన్ని దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు. ఈ రోజు కాదు, దాదాపు ఎప్పటి నుంచో ఉన్నటువంటి జేఏసీ కానీ అది కానీ మొత్తం డిస్కంలను లేకపోతే మొత్తం విద్యుత్ వ్యవస్థనే కొలాప్స్ అవుతుందని చాలా మనకు ఇంతకుముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితులు ఇష్టం. సో ఈ పరిస్థితులను బేరీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కూడా వాస్తవం ఏంటంటే వాళ్ళ పార్టీ క్యాడర్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళ గూడెం మైపారెడ్డిని పార్టీలో చేర్చుకున్నాం కేవలం అక్కడ ఉన్న 1-2 నాయకులను కాదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఆయన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలను కార్యకర్తను చాలా ఇబ్బంది పెట్టిండు. అదేవిధంగా ఇంకో పార్టీ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో నాయకుని ఎదగలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. అంటే సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులను చేర్చుకోవడం మీ అవసరం, అది వేరే విషయం. కానీ పార్టీని స్ట్రెంథన్ చేసుకోకపోతే కేవలం ఈ నాయకుల స్ట్రెంత్ మాత్రమే పార్టీ బలపడుతుంది, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ చెప్పింది దాని వల్లనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి దాని పని అయిపోతుందని చెప్పడం లేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ
ముఖ్యంగా మన నర్సయ్య గౌడ్ లాంటి దీని మీద మీరు బాగా ఆలోచన చేయాలి. అసలు ఏంది ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేర్చుకోవడం కరెక్టేనా, చేర్చుకుంటే ఏ విధంగా చేర్చుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఒపీనియన్ ఏ విధంగా ఉందని తీసుకొచ్చి చేర్చుకుంటే మాత్రం కాంగ్రెస్ ఇది థ్యాంక్ యూ లేకపోతే అమర్ మళ్ళీ గారు, 2023 థ్యాంక్ యూ మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా కర్నె అరవింద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తాజాగా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు హరీష్ రావు గారు వార్నింగ్ ఇచ్చారు. అతి త్వరలో రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఉప ఎన్నికలకు వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎంతగానో చేసిందని, ఎన్నో త్యాగాలు చేసినా కానీ పార్టీ వీడడం పైన ఆయన తీవ్రంగా స్పందించారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.